ఇక ప్రకాశం జిల్లాలో సల్లూరు గ్రామంలో అంత్యక్రియల విషయంలో జరిగిన వివాదం దుమారం రేపుతోంది. గ్రామంలో యలగాల వెంకటేశ్వర్లు అంత్యక్రియ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. వైసీపీకి చెందిన వెంకటేశ్వర్ల అంత్యక్రియలు టీడీపీ శ్మశాన వాటికలో చేయడానికి వెళ్లినందుకే అడ్డుకున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అలాగే మృతుడు వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించడం జరిగింది. అనంతరం ఘటనపై పొదిలి పోలీస్ స్టేషన్ ముందు రామచంద్ర యాదవ్ బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, జమీమా, ఏదైతే ఒక రకంగా చెప్పాలంటే మాత్రం అమానవీయ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి ప్రకాశం జిల్లాలో. ఆ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సాలూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి విజయవాడలో మృతి చెందాడు. అతను మృతి చెందిన తర్వాత ఆ మృతదేహాన్ని సాలూరు గ్రామానికి తీసుకురావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం తీసుకురావడం జరిగింది. సాయంత్రానికి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అంత్యక్రియల కోసం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిక దగ్గరికి తీసుకెళ్ళిన క్రమంలో ఆ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేయడానికి అంత్యక్రియలు చేయడానికి వీలు లేదు అంటూ కూడా అక్కడ కొంతమంది రావటం అనేది జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెబుతున్నది ఏంటంటే ఆ గ్రామానికి సంబంధించి రెండు శ్మశాన వాటికలు ఉన్నాయి. ఒకటి వైసీపీకి సంబంధించింది, మరొకటి టీడీపీకి సంబంధించినటువంటి శ్మశాన వాటికలు ఉన్నాయి. ఈ ఎవరైతే మృతి చెందిన మృతుడు వెంకటేశ్వరరావు ఉన్నాడో ఆయన కుటుంబం మొత్తం కూడా వైసీపీ ఈ పార్టీలో ఉండేది. ఆ తర్వాత వాళ్ళు మృతి చెందిన తర్వాత వెంకటేశ్వరరావుని మృతదేహాన్ని అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి శ్మశాన వాటిక వద్దకు తీసుకెళ్ళటం అనేది జరిగింది. ఈ సందర్భంగా అక్కడ అడ్డుకున్నారు. పక్కన ఉన్నటువంటి శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు కొనసాగించుకోవాలని చెప్పినటువంటి క్రమంలో అక్కడైతే మాత్రం పెద్ద ఎత్తున వివాదం ఏర్పడింది. ఇది తెలుసుకున్నటువంటి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా అక్కడికి రావడం జరిగింది. 6:30కి శ్మశానం దగ్గరికి తీసుకెళ్ళినటువంటి మృతదేహాన్ని అలానే ఉంచడం జరిగింది. ఎప్పుడైతే 9 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు, పోలీసులు వచ్చి సర్దుబాటు చేసి అంత్యక్రియలు అయితే పూర్తి చేయడం జరిగింది. అంటే ఒక గ్రామంలో ఆఖరికి రాజకీయాలు ఎంత దూరం వెళ్ళాయంటే మృతదేహాలకు సంబంధించి అంత్యక్రియల విషయంలో కూడా శ్మశానాలకు కూడా పార్టీకి సంబంధించినవి కూడా విడిపోయినటువంటి పరిస్థితి కనపడింది. ఇది తెలుసుకున్నటువంటి ఏదైతే భారతీయ ఈ బీవైసీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే బోడే రామచంద్ర యాదవ్ ఉన్నారో ఆ రామచంద్ర యాదవ్ ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో వచ్చి అక్కడ అయితే మాత్రం ఆయన అక్కడ ఉన్నటువంటి సాలూరు గ్రామంలో జరిగినటువంటి అంతిమయాత్రలో జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో దాని పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మాత్రం ఆయన తన నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసన వ్యక్తం చేసేటువంటి క్రమంలో మాత్రం ఆయన ప్రైమ్ నైన్తో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు కొంతమంది కావాలనే టార్గెట్ చేశారు. బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ వ్యక్తులకి సంబంధించినటువంటి మృతదేహాన్ని కూడా అక్కడ అంత్యక్రియలు చేయించడానికి ఒప్పుకోనటువంటి పరిస్థితుల్లో అయితే వెళ్ళిపోయారు అని ఆయన అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. వ్యక్తం చేయటమే కాకుండా కూడా దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఎవరైతే ఎస్ఐసిఏ దురుసుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఎస్ఐసిఏ ఉన్నారో వాళ్ళని మాత్రం సస్పెండ్ చేయాలి అని ఆయన అయితే మాత్రం చెప్పడం జరిగింది. అలాగే సస్పెండ్ చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున తానైతే ఉద్యమిస్తానని చెప్పాడు. ఇదే విషయాన్ని మాత్రం ఒంగోలు ఎస్పీతో కూడా మాట్లాడి దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలి, సిఐని ఎస్ఐని కూడా సస్పెండ్ చేయించాలని చెప్పి ఆయన అయితే కోరుకున్న పరిస్థితి అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. Yes, right. Thanks for the updates, Ravi Krishna.